హాయ్ అండి. కొన్ని తగాదాలు చూస్తుంటే ఎందుకు మనుషులు ఆలోచన శక్తి లేకుండా తగాదాలు పెట్టేసుకుంటారా అనిపిస్తుంటుంది. ఆ తగాదా వచ్చినప్పుడు ఎవ్వరై చదువుకున్నా, చదువుకోకపోయినా తెలివితేటలతో ఉన్న తగాదాకు ముందుంటాం అనమాట. నువ్వెంత అంటే నువ్వెంత. ఒక ఆవిడకి గేదెలు కరీంనగర్ జిల్లాలో గేదెలు, గొర్రెలు అన్నీ ఉన్నాయట. ఇంటి పక్కపక్కన ఉంటూ ఉంటారు. గేదెలు, గొర్రెలు ఉన్నప్పుడు నీ దొడ్లో నువ్వు కట్టేసుకోవాలి, వెళ్ళి తీసుకెళ్ళి మేపుకోవాలి. ఇళ్ళ పక్క వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ ఇక్కడ వదిలేస్తే అవి పక్కింటి వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి పేడలేయ, సుసులు పొయ్య, అంతా వాడు ముగ్గేసుకున్న తర్వాత అవంతా తొక్కేయ చేస్తుంటే ఇద్దరికి రోజు తగాదా పడి ఎప్పటి నుంచో చెప్తుందిట. నువ్వు పెంచుకుంటే పెంచుకున్నావు కానీ కట్టేసుకో, అంతేగాని ఇట్లా చేస్తే బాగుండదు అని. ఏం వినిపించుకోలేదు. మొన్న ఒక రోజు మళ్ళీ ఇలాగే గొర్రెను బర్రె కలిసి మళ్ళీ ఈవిడ దొడ్లోకి వచ్చి అంతా రొచ్చు రొచ్చు చేసి పాడు చేస్తే ఆవిడేదో బియ్యంలో చాట్లో బియ్యం పోసి పెట్టి 2 దెబ్బలు వేసింది దాన్ని. అక్కడి నుంచి ఆ గేదె పారిపోయింది. ఇప్పుడు ఆ ఓనర్స్ వచ్చి ఈవిడ్ని చెట్టుకు కట్టేసి ఏమేసి మా మా గేదె మీద ఏదో మంత్రాలు జల్లావు, అందుకే అది పారిపోయింది, నా గేదెని ఎలాగైనా తెచ్చివు అని శోకాలు పెట్టి ఏడ్చి పక్కింటి ఆవిడని ఎదురు పైగా వాళ్ళ దొడ్లో పేడేసి సుసులు పోసి చండాలం చేసింది కాకుండా ఆవిడనే కట్టేసి కొట్టింది ఆవిడ. ఇది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళింది పంచాయతీ. ఏమండి, ఎవరికన్నా బుద్ధి జ్ఞానం ఉంటే మనం పెంచుకుంటే మన దగ్గర మన మన జంతువులు ఉంటేనే పెంచుకోవాలి. పక్కిళ్ళ మీద వదిలేసి మళ్ళీ వాటిని కొట్టారు, దాన్ని వదిలేశారు, దాన్ని చేతబడి చేశారు, దాని మీద మంత్రాలు చెల్లావు, అది పారిపోయింది, నువ్వు తీసుకొచ్చి ఇవ్వు అని అంటోందండి. నాకు న్యాయం కావాల్సిందే, నన్ను పట్టు కొట్టేసినందుకు నాకు పైసలు కూడా ఎగ్గొట్టింది గ్రూప్లో పైసలు అంటే వీళ్ళు ఏదో గవర్నమెంట్ గ్రూపుల్లో ఉన్నట్టున్నారు. ఆ గ్రూపుల్లో పైసలు కూడా ఎగ్గొట్టింది కనుక ఏమైనా సరే నాకు న్యాయం జరిగేదాకా నేను వదిలిపెట్టను అని చెప్తున్నారు మహిళ. ప్లీజ్ అండి, పోట్లాడుకునేటప్పుడు ఒక రాయల్టీ ఉండాలి దాంట్లో, సమవుజ్జిలో. గేదెకి, ఆవుకి, దూడకి పక్క వాళ్ళ దొడ్లో వదిలేసి పైగా వాళ్ళ మీదే పెత్తనానికి వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇలాగే ఉంటాయి. ఏమంటారు?